బీసీలను ఎదగకుండా అణగదొక్కుతున్నారని తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు పటేల్ సంఘం అధ్యక్షుడు కొండదేవయ్య పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ కాచిగూడలోని మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం ట్రస్ట్ భవనాన్ని దేవాదాయ శాఖ అధీనంలో తీసుకోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. వరంగల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫోటో మళ్ళీ కూడా అన్ని కలిపి వచ్చింది వార్త. ఆయన ఫోన్ చేయ నేను నిన్న అన్న కొంచెం అడ్డమాట రెండు కండిషన్ ఓకే కానీ అడ్ చూసుకోండి దీనికి ఇక్కడ ఇస్తే కొద్దిగా బాగుంటుందని ప్లాన్ అన్నట్టు. ఇదే చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పిందే 2.5 minutes లో చెప్పాను కదా, 2-3 minutes లో క్లోజ్ చేయండి, ఎక్కువ రాదు. గంగాధరన్ హలో అదే అన్న 3 minutes లో క్లోజ్ చేయండి. 3 minutes సబ్జెక్ట్ రావాలి. మేము అడిగేది నాకు కొద్దిగా అక్కడికి వెళ్ళి ఇట్లా నేను చెప్తాను అంటారు వాళ్ళు. ఈ ఫోన్ కూడా ఆడడం సార్, దీనికి ఏం చేయాలి దానికి గ్రీన్ కవర్. ఈరోజు తెలంగాణ రాష్ట్రం మున్నూరు కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు మనము ఈ తెలంగాణ రాష్ట్రంలో గత 10-15 సంవత్సరాల నుంచి ఏం జరుగుతుందో ఈ రోజు అందరం కూడా మనం తెలుసుకోలేని పరిస్థితిలో ఈ రోజు ఉన్నాము, అజ్ఞానంలో ఉన్నాము. మరి రాజకీయాల్లో మరి ఎవరు పుంజాల శివశంకర్ కాడికెళ్ళి, డి శ్రీనివాస్ కాడికెళ్ళి, పొన్నాల లక్ష్మయ్య గారు మరి ఎంతో మంది రాజకీయంగా వస్తున్నారు పోతున్నారు, కానీ ఇప్పటి వరకు కూడా ఒక ముఖ్యమంత్రి అనేది మనం ఇప్పటి వరకు కూడా సాధించుకోలేదు. మరి ముఖ్యంగా ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపుల మీద ఈ రోజు ఎంత జరుగుతుంది, ఈ రోజు కులగణన అన్యాయం జరిగింది. మనము బీసీలలో 5వ సంఖ్యకి వెళ్ళిపోయినాము. మరి ఈ రోజు వరకు కూడా మన గురించి పెద్దలు, రాజకీయ పెద్దలందరూ ఎంతమంది ఈ రోజు 3 పార్టీలలో ఉన్న 50 మంది ప్రజాప్రతినిధులు ఈ రోజు మున్నూరు కాపుల ఓట్లు కావాలి, కానీ ఈ రోజు కులము జరుగుతున్న అన్యాయం గురించి చర్చించే స్థాయిలో ఈ రోజు మున్నూరు కాపులు ప్రజాప్రతినిధులు లేరని తెలియజేస్తున్నాను. ఈ రోజు మరి ఎండోమెంట్ లో కూడా మన ఆస్తిని మళ్ళీ ఎండోమెంట్ ఇవ్వచ్చి మళ్ళీ స్వాధీనం చేసుకునే వారికి కూడా ఈ రోజు పరిస్థితి వచ్చింది. రేపు స్టేట్ కమిటీలో కూడా ఎలక్షన్ కూడా గ్రామ స్థాయిలో ఎలక్షన్ పెడదామంటే మీరు పెట్టనివ్వకుండా ఒక 1000 ఓట్లతోని మున్నూరు కాపు సంఘం తెలంగాణ 8 కులాలను కలుపుకొని ఈ రోజు మీరు అందరు ఎలక్షన్ చేశారు. ఈ రోజు అయితే ఈ రోజు ఎంత బాధపడుతున్నారు. ఎవరయ్యా మున్నూరు కాపులలో వేరే కులాలు ఎందుకు కలపాలి? వేల్లాపులు కానీ, భోగం కానీ, మరి ఎవరు వంజని, మాలి, ఇంకా దాసి, సౌకుల ఈ కులాలు ఎందుకు కలపాలి? మున్నూరు కాపులను మున్నూరు కాపులాగా ఉండనియండి. ఎవరికి వాళ్ళగా ఎవరి కులంలో వాళ్ళకు గౌరవం ఉంటుంది. మన కులంలో వేరే వాళ్ళు కలపడానికి తెలంగాణలో ఉన్న మున్నూరు కాపులు ఎవరు ఒప్పుకోరని తెలియజేస్తున్నాను. ఈ రోజు అయితే ఇంకా పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టుకొని ఈ రోజు చూస్తాను. రేపు జరిగే మీటింగ్ లో అందరూ పటేల్ తగిలించుకున్నారు. ఈ రోజులు ఎక్కడ పోయింది పటేల్ అనేది? కొండదేవండి వచ్చి ఎదురు నిలబడి పటేల్ అనేది ఈ రోజు నిర్ణయం చేసే వరకు మీరు రేపు ఓరియంటల్ మీటింగ్ లో పటేల్ అని మీరు పెట్టుకున్నారు. ఇన్ని రోజులు అందరూ కూడా ఒక్కటే తెలియజేస్తున్నారు, రేపు 1,00,000 మందితో ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు పటేల్ ఏంది, మున్నూరు కాపు ఏందని తెలియడం జరుగుతుంది. ఎవరైనా కూడా మున్నూరు కాపు సంఘం, తెలంగాణ మున్నూరు కాపు సంఘం, పటేల్ అని ఉన్న సంఘంలో మీరు ఉండాలి. వేరే సంఘాలు ఎవరు కూడా మనము ప్రోత్సాహం ఇవ్వద్దు. ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డ పటేల్ కోసం మనం కొట్లాడాలి, మున్నూరు కాపు కోసం, వర్జల్ మున్నూరు కాపు కోసం కొట్లాడాలి. మీరు ఎవరు కూడా పోయి ఈ 8 కులాలు కలిపి మున్నూరు కాపు సంఘం తెలంగాణను మీరందరూ కూడా ఎవరు కూడా ప్రోత్సహించద్దని ఈ రోజు తెలియజేస్తున్నాను. రేపు కొండ మురళి గారిని, మురళన్న గారిని, మరి కొండ సురేఖ మేడం గారిని దేవాదాయ శాఖ మంత్రి వారిని కలిసి మన మున్నూరు కాపు ఈ ఎండోమెంట్ విద్యార్థి వసతి గృహం ఈ రోజు ఉన్నది మనం సాధించుకోవడం కోసం ప్రతి ఒక్కరం కూడా కృషి చేయాలని నేను ఈ రోజు వరంగల్ జిల్లాలో నేను కోరడం జరుగుతుంది. నాతో పాటుగా వరంగల్ జిల్లా అధ్యక్షులు నూతనంగా ఎన్నికైన ముస్మల సుధాకర్ గారు ఈ రోజు మీ ఇద్దరం కలిసి ప్రెస్ మీట్ కార్యక్రమం పాల్గొని తెలియజేస్తున్నాను. జై మున్నూరు కాపు, జై జై పటేల్.